సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే, అడిగింది అడిగినట్టు ఇవ్వగలిగే శక్తివంతమైన వారాహి మంత్రం అండి. రోజు బ్రహ్మ ముహూర్తంలో కనీసం 11 సార్లు అనుకుంటే చాలు. మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీర్చగలిగేటటువంటి చాలా శక్తివంతమైన బీజాక్షర మంత్రాలు అండి. ఈ మంత్రం గనక మనం చదవటం వల్ల మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరిపించిన ఈ మంత్రము అండి. ఎంతోమంది వారాహి అమ్మవారి గుళ్ళో చెప్తున్నారు, ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది, మేమేమీ నిష్టగా కూడా లేము, మాకు కష్టం అనిపించినప్పుడు, మాకు ఎక్కువ బాధలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మేము ట్రై చేశాము. కొంతమందికి అయితే ఒక్కసారి చదివితేనే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు అనేవి జరిగినాయండి. చాలామంది కూడా రోజు బ్రహ్మ ముహూర్తంలో లేవగానే వాళ్ళు బ్రష్ చేసుకొని కింద ఒక మ్యాట్ వేసుకొని ఈ మంత్రాన్ని చదవటం కానీ రాయటం కానీ చేయటం వల్ల ఎంతో మంచి మంచి అద్భుతాలు అనేవి కలిగినాయని చాలామంది చెప్తున్నారండి. అమ్మవారు చాలా కరుణ ఉన్న అమ్మవారు. అయితే మనకి ఈ అమ్మవారిని చూస్తే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని మనం పూజించవచ్చా లేదా? చాలామందికి ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయండి. కానీ వారాహి అమ్మవారు ఎంతో ప్రేమతో కూడుకున్న అమ్మవారండి. మనం కష్టంలో ఉంది, అమ్మవారిని పిలిస్తే పలికే అమ్మవారు. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్న అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మవారే. కనుక మీకు ఎటువంటి సందేహం లేకుండా పొద్దున్నే లేవగానే మీరు వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు చదువుకోండి. జస్ట్ 5 మినిట్స్. ఈ మంత్రము యొక్క ఫలితం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలను బట్టి మీకే తెలుస్తుందండి. చాలామంది జీవితాల్లో ఎన్నో అపురూపమైన ఘట్టాలను, అద్భుతాలను సృష్టించిన మంత్రము అండి. కాబట్టి మీరు కూడా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది వారాహి అమ్మవారికి చెప్పుకొని తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి. అమ్మవారి యొక్క పంచమి, అష్టమి తిథుల్లో మనము, అలాగే శుక్రవారం, మంగళవారం రోజున, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి మంత్రాలను చదవటం వల్ల చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుందండి. మరి ఆ మంత్రము ఏమిటో ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. మీరు ఈ మంత్రాన్ని రాసినా చదివినా కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ మంత్రము ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః అనే ఈ మంత్రాన్ని కనుక మీరు భక్తి శ్రద్ధలతో, అమ్మవారి మీద నమ్మకంతో, మీకు కష్టంలో ఉన్నప్పుడు మీకు అడిగింది అడిగినట్టుగా తీర్చేటటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం అండి. తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో జరిగే మార్పులు అనేవి మీకే తెలుస్తాయండి. చాలామంది జీవితంలో ఎంతో అద్భుతాలు సృష్టించిన ఈ మంత్రముకు మీ జీవితాల్లో కూడా మంచి అద్భుతాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్.